నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా అందరూ పాడదాం యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే మీరందరూ లైన్గా నిలబడి పాట పాడుతూ చప్పట్లు కళ్ళు మూసుకొని మగవారు కూడా లైన్గా ఖాళీగా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా 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 యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే అందరూ చప్పట్లు కొడుతుండగా బలమైన ఉజ్జీవం ఈ బాబా షాబా బాబా యేసయ్యా యేసయ్యా కదులు అటు కదులు కాళ్ళు కదుపు చేతులు కదుపు చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించు నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా నీవుంటే చాలయ్యా నీవుంటే చాలయ్యా బయటలో వారు లోపలికి వచ్చేయాలి పళ్ళు కడుతున్నారు బాత్రూమ్ కడుతున్నారు లోపలికి వచ్చేసి నిలబడి కళ్ళు మూసుకొని పాట పాడుతూ చప్పట్లు చాలయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా 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 గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా యేసయ్యా అన్నీ ఉన్నా నువ్వు లేకపోతే శూన్యం అన్నీ ఉన్నా నీవు లేకపోతే జీరో ఏదో జరుగుతుంది ఈ సాయంకాలం ఏదో జరుగుతుంది విను 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 దేవుడు ఎన్నుకున్న సేవకుడికి జరిగేది జరగబోయేది జరుగుతున్నది దేవుడు తెలియజేస్తాడు. అబ్రహాముతో అంటాడు, అబ్రహాముతో అంటాడు, నేను అబ్రహాముకి నేనేది దాయలేను, అబ్రహాముకి మర్మములు తెలియజేస్తాను, అబ్రహాముకి జరగబోయే సంగతులను తెలియజేస్తాను. లాబాను బెతీయేలు అంటారు ఎలియాజరు గారితో, అయ్యా మీరు విలువైన ఇంటికాడి నుంచి వచ్చారు, విలువైన ఇంటి దగ్గర నుంచి వచ్చారు బాబు, మీరు బయట ఉంటే కుదరదు, లోపలికి రండి, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు లోపలికి రండి, బయట నిలవలేరా. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దుర కరువాయేనే, నీవు కనిపించని రోజునా నా కనులకు నీ దుర కరువాయేనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే,
యేసయ్యా 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 యేసయ్యా. తప్పు చేస్తామని చాలా మంది బాధపడుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, మేము తప్పు చేస్తామని. టైం వేస్ట్ అయిపోయింది, ఆరోగ్యం వేస్ట్ అయిపోయింది. టైం వేస్ట్ అయింది, ఆరోగ్యం వేస్ట్ అయింది, డెవలప్మెంట్ అవ్వాల్సిన టైం అంతా వేస్ట్ అయిపోయింది. దేవుడు ఈ సేవకుడికి నేర్పించింది ఏంటో చెప్పనా? ఉందా? ఇక్కడ ఈ పరిచర్య డెవలప్మెంట్ చేయి, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళి. ఇక్కడ ఎక్కడ పని అక్కడ ఎటు బయటికి వెళ్తే కుదరదు. ఇక్కడ కంప్లీట్ చేయి, ముందు నీకు అప్పగించిన కుటుంబాన్ని కంప్లీట్ చేయి, అప్పుడు నువ్వు బయటికి వెళ్ది. కానీ అని దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, దర్శనం. అందుకనే ఈ మందిరాలు, అందుకనే ఈ ఆశ్రమ రూములు, వృద్ధాశ్రమ రూములు, ఒక పక్క వంటలు చేయడానికి రేకులు సెట్లు, ప్రజలకు ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్, టాయిలెట్స్, బళ్ళు కార్లు పార్కింగ్ చేయడానికి ప్లేస్, చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్లు, పార్కింగ్ చేయడానికి బళ్ళకి వాహనాలకి ప్లేస్, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని బాత్రూమ్స్, వంటలు ఉండడానికి షెడ్లు, రేక్ షెడ్లు, ఎవరైనా నిరుపేదలు, వృద్ధులు ఎవరైనా ఉంటే ఉండటానికి ఆశ్రమ రూములు. ఎంతమంది వచ్చినా ప్రస్తుతం సరిపోయే కొన్ని వేల మంది పెట్టే మందిరం. ఒకవేళ ఇది సరిపోలేదా దేవుడు ఇస్తాడు, సరిపోతే ఆయన ఎత్తాడు మళ్ళీ. మనం ఏం భయపడకలు. ఇది సరిపోలేదు అనుకో, దేవుడు మళ్ళీ ఆయన ఎత్తాడు, ఆయన దారి చూపించాడు దానికి సరిపోయేలాగా. నా పిలుపు, నా దర్శనం వేరు. అందుకని ఇక్కడ చేసిన పని కంప్లీట్ చేయి నా సేవకుడా. అప్పుడు రాంచోపాలో నీకు పని అప్పగించాను, అక్కడ కంప్లీట్ చేస్తావు పని. ఇక్కడ ఈ పని కంప్లీట్ చేయి, అప్పుడు నువ్వు బయటికి వెళ్తా. పత్రికలు పంచి పెట్టాలి. మారుమూల గ్రామాలకు, మారుమూల పట్టణాలకు, పల్లెలకు, మారుమూల గ్రామ పట్టణాలకు, లోయల్లోకి, కొండలకు వెళ్ళు, స్వార్థ చేయి, పత్రికలు పంచు. యేసే నిజదేవుడు అని చెప్పు. నెమ్మది, మనశ్శాంతి యేసులోనే, ఆరోగ్యము, ప్రశాంతత, సమృద్ధి యేసులోనే ఉందని చెప్పు లోకానికి. ఎవరంటున్నారండి? సేవకుడు మాట ఎవరంటున్నారు? సేవకుడు ఇల్లే మందిరం, సేవకుడు అంటే చూసి చూసి ఎక్కసమైపోయింది చాలా మందికి. మందిరానికి వచ్చి వచ్చి సేవకుడు చూసి చూసి కక్కేసుకుంటున్నారు. దగ్గర కొండలను గరుపంట, దూరం కొండలను నులుపంట. చాలా మంది కక్కేసుకుంటున్నారు మందిరాన్ని చూసి చూసి. ప్రార్థనలలో మందిరాన్ని చూసి చూసి, ప్రార్థనలలో పాలు పంపులు పొంది పొంది, వాక్యం విని విని, సేవకుడిని చూసి చూసి కక్కేసుకుంటున్నారు. దగ్గరవి గరుకు, దూరం నులుపు. నీవు వరునిగా విచ్చేయు వేళ, నా తలపుల పంట పండునే. వరుడిగా రాబోతున్నాడు నా యేసయ్య. వధువైన కన్యకగా నువ్వు తయారవ్వవా? ఇంకా నీకు తిప్పాట మొదలలేదా? నీవు వరునిగా విచ్చేయు వేళ, నా తలపుల పంట పండునే. వధువై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలుకుందువని, యుగ యుగాలు నన్నేలుకుందువని. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ముఖదర్శనం చాలయ్యా మాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో వసించున దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా మాకు, ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా మాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా మాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఆధారం నీవేగా, ఆనందము నీవేగా. ఎంత అద్భుతమైన పాట! ఈ పాటలు మరుగైపోయాయండి. ఏయో పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి పాటలు అయిపోయాయి. ఎంత మాధుర్యం ఉంది ఈ పాటలో, ఎంత శ్రావ్యత ఉంది, ఎంత లోతు ఉంది, ఎంత హృదయాన్ని టచ్ చేస్తుంది. ఉదరణని వేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అర్థం చేసుకుందా? వింటలేదండి సేవకుడు మాట ఎంటకే తిప్పలో చెప్తున్నాడు సేవకుడు. ఆదివారం గంటలు నిలబడి చెప్తున్నాడు, శుక్రవారం గంటల తరబడి చెప్తున్నాడు, శనివారం రాత్రి ప్రార్థనలో చెప్తున్నాడు, హోల్ నైట్ ప్రేయర్లో రాత్రి అంతా చెప్తున్నాడు, 2వ వారం కూటాల్లో చెప్తున్నాడు, 40 దినాల ఉపవాస కూటాల్లో, కృతజ్ఞతా కూటాల్లో, అన్ని ఆయా సందర్భాల్లో పదే పదే పదే. వినేవాడెవడు? వినే స్త్రీ ఎవరు, వినే పురుషుడు ఎవరు? కానీ వింటే దీవించబడతారు, వింటే బాగుపడతారు, వింటే ఆశీర్వదించబడతారు. వినకపోతే ఎవరేం చేయలేరు, ఎవరేం చేయలేరు, ఎవరేం చేయలేరు. లోకం ఎంత భయంకరంగా ఉంది. ఎటు చూసిన అటు మాయమైపోతున్నారు కదా. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఆస్మా, పైల్స్ ప్రాబ్లం, పిట్స్ ప్రాబ్లం, బీపీ, షుగర్, గర్భసంచి ప్రాబ్లం, తలలో ప్రాబ్లం, చెవుల్లో, ముక్కులో, గొంతుకులో, ఏమండి ఎముకల్లో, నరాల్లో, కండరాల్లో, పేగుల్లో ఇన్ఫెక్షన్. బాబా ఇనేవాడెవడండి, ఇనేవాడెవడండి? ఒరే బూతులు ఆడకమ్మా, ఆడకరా బాబు అంటే వింటాడా? ఇంట్లో వాళ్ళని తిడతాడు, బయట వాళ్ళని తిడతారు. రే బాబు తాకరా, మందు కళ్ళు సార తాకరా, చుట్టా సిగరెట్టు కైని గుట్కాలు వేయకరా, వింటాడా? అపవిత్రులతో తిరగరా, వింటాడా? అపవిత్రులతో తిరిగి ప్రమాదాల పాలైపోతున్నారు. వ్యభిచార పనులు చేసి ఎయిడ్స్ రోగం తెచ్చుకుంటున్నారు స్త్రీలు, పురుషులు. దొంగతనాలు చేసి, నరహత్యలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మూఢనమ్మకాలకు పరిగెత్తి లేనిపోయిన దెయ్యాలు ఇంటికి తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త. అందుకే యేసయ్య అంటాడు, మీరు పైనుండి వచ్చే శక్తి పొందుకునే వరకు ఎక్కడికి నో. ఆ పైనుండి వచ్చిన శక్తి పొందుకున్న తర్వాతే అప్పుడు మీరు యోదయ, గలిలయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అప్పుడు మీరు వెళ్తుంటే దెయ్యాలు వణుకుతాయి, రోగులు బాగవుతారు. మీ మాట పలికినప్పుడు అనేక మంది రక్షణలోకి వస్తారు. నశించిపోయేవారు రక్షించబడతారు. ఆత్మల పంట చూస్తాం. ఈరోజు ఓ తల్లి, ఓ తండ్రి, నీకు అప్పగించిన కుటుంబాన్ని ఏం చేస్తాం?
ఇక అప్పగించిన బాధ్యతలు మరిచి పరిగెడుతున్నావా? అబ్రహాం ఎక్కడ గుడారం వేసినా తన కుటుంబంతోనే వెళ్ళి గుడారం వేశాడు. ఆ గుడారములో తన భార్య ఉండాలి, తన పిల్లలు ఉండాలి, అందరూ ఉండాలి. ఎవరు లేకుండా అతడు ఒక్కడు గుడారం వేసుకోలేదు. నో నో. యాకోబు తన భార్య బిడ్డలతో, పశు సంపదతో, ఐశ్వర్యంతో తిరిగి వస్తున్నాడు. ఒంటరిగా వెళ్ళాడు. తన మేనమామ ఇంటికాడ ఒంటరిగా అడుగు పెట్టాడు. కానీ విస్తారమైన సమూహంతో వస్తున్నాడు. ఎందుకో చెప్పనా? ఇది ఒక్క రాత్రి కాడ వచ్చిన అభివృద్ధి కాదు. వెనకాల 20 సంవత్సరాల కష్టం ఉంది. ఒక రాత్రి కాడ యాకోబు ఇశ్రాయేలు ఏమండి, యాకోబు ఆ గొర్రెలు మందలో పశువులు తెచ్చేసుకోలేదు. రాత్రి కాడ వెండి బంగారాల ఐశ్వర్యం పొందేసుకోలేదు. ఒక రాత్రి కాడ భార్య, పిల్లలు, దాసీలు, పనోళ్ళు ఇవన్నీ పొందుకోలేదు. ఇవన్నీ పొందుకోవడానికి 20 సంవత్సరాల కష్టం ఉంది. నిన్న మొన్న అనుకుంటున్నావా? 20 సంవత్సరాల ప్రయాసం ఉంది. చూద్దాం చివరాలో అనేక సంగతులు, అభిగయాల గురించి చూద్దాం. దేవుడు ప్రేరేపణ బట్టి ముందుకు పరిగెడదాం. దేవుడు ఎలా నడిపిస్తాలో నడిపించబడదాం. అపవాదికి అవమానం కలగాలి. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ కలగాలి. మన పోరాటం శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార శక్తుల సమూహముతోనూ, ఆకాశ మండలంలో దురాత్మలతోనూ పోరాడాలంట. భక్తి అంటే ఏదో పూలబాట అనుకుంటున్నావా? ముళ్ళబాట. ఈ ముళ్ళబాట దాడితే ఎదర పూల బాట ఉంటుంది. అర్థమైందా? భక్తి అంటే ఏదో అసామస్య అనుకోకు. పోరాటం దేనితో? అంధకార శక్తులతో, ఆకాశ మండలి దురాత్మలతో, ఏమండి ప్రధానులతో, అధికారులతో, అందరితో పోరాటం. ఈ పోరాటంలో మహిమ యేసయ్యకి కలగాలి. మనకు కాదు యేసయ్యకి కలగాలి. అపవాది ఓడిపోవాలి. అపవాదిగాడు ఓడిపోవాలి. నాకు నీకు మహిమ వద్దు. నీవు నేను పరిశుద్ధంగా బ్రతికితే చాలు. నీవు నేను ఆయన చెప్పిన మాటకు లోబడి బ్రతికితే చాలు. మహిమ పొందవలసింది నా దేవుడు. ఆయనకి చెందాలి ఆ మహిమ, ఘనత, ప్రభావాలు. ఏ మనుషునికి కానీ, ఏ సంస్థకు కానీ ఆ మహిమ కాదు. ఆ మహిమ కేవలం నా ప్రభువుకే చెందాలి. ఎందుకో చెప్పనా? ఈ ప్రపంచం అంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఎత్తబడిన ప్రతి మాట హృదయంలో భద్రపరచుమని నూరంతలుగా ఫలింపచేయండి. లైవ్లో ఎంతోమంది ఏకీపించారు. దీవించండి, ఆశీర్వదించండి. యాకోబు గురించి కొన్ని సంగతులు మాకు నేర్పిస్తున్నాం. ఎందుకో వేరే సందర్భంలో వెళ్ళిపోతూ ఈ సందర్భాన్ని మా మధ్యకు తీసుకొచ్చాం. వేరే సందర్భంలో వెళ్ళిపోతూ ఈ సందర్భాన్ని మా మధ్యలోకి తీసుకొచ్చాం. ఎందుకంటే దానికి కారణం లేకుండా ఆ సందర్భం మా మధ్యకు తీసుకురావు. ఈ యాకోబు డెవలప్మెంట్ వెనకాల 20 సంవత్సరాల కష్టం ఉంది. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికే యాకోబు ఆ పరిస్థితులు మా మధ్యకు తీసుకొచ్చావు. గడిచిన వారం, ఈ వారం కొన్ని విషయాలు మాకు నేర్పించాం. వచ్చే వారం కొన్ని విషయాలు నేర్పించండి. అభిగాయాల గురించి నేర్పిస్తున్నాం. నాబాలు యొక్క వ్యక్తిత్వం నేర్పిస్తున్నాం. అబ్రహాము గురించి నేర్పిస్తున్నాం. ఎలియాజరు యొక్క నమ్మకత్వాన్ని నేర్పిస్తున్నాం. అసలు మాకు తెలియనటువంటి సంగతులు మాకు బోధిస్తున్నాం. ప్రతి మాట మరుదులు భద్రపరిచి ఈరోజు సేవకుడు మాట వినకే చాలామంది సేవకుడిని చూసి అసహించుకుంటున్నారు. మందిరాన్ని చూసి మందిరానికి వచ్చి మందిరానికి చూసి వచ్చి సేవకుడి మాటలు విని చాలామంది పశుప్రాయులైపోయి వాక్యాన్ని కక్కేసుకుంటున్నారు. అలాంటి జీవితాలను మార్చండి. నచ్చితేనేమో నవ్వుకుంటూ వెళ్తున్నారు, నచ్చకపోతే రోడ్డు అంటే సనుక్కుంటున్నారు, నచ్చకపోతే ఇంటికి వెళ్ళి మందిరానికి రాలేని వాళ్ళతో మీటింగ్గా లేస్తున్నారు, మందిరాన్ని సేవకుణ్ణి చీప్ చేస్తున్నారు. అయినా పర్వాలేదు, మీరు మహిమ పొందితే చాలు. మేము ఏమైపోయినా పర్లేదు, ఆ మహిమ మీకు చెందితే చాలు.
మనుషులు ఎంత తగ్గించి మాట్లాడినా, ఈ మందిరానికి వచ్చి మమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినా, సేవకులుగా సేవకురాలుగా మా పిల్లలను మమ్మలను సేవకురాలని మా పిల్లలను ఎంత తక్కువ చేసి మాట్లాడినా, ఎదురుగుండా యాండి అని బాబు అని చాటుకెళ్ళి రోడ్లు ఉంటే ఇష్టానుసారంగా ఇంటికెళ్ళి మందిరానికి రాలేని వాళ్ళతో గూపు రాజకీయాలు పనికి మాలిన మాటలు మాట్లాడి ఎంత చీప్గా మాట్లాడినా పర్వాలేదు, దానికి బాధ్యత వాళ్ళే చెప్పుకోవాలి, దానికి లెక్క అలా అప్పగించుకోవాలి. కొంతమంది దురాత్మలు వ్యాపించాయి కొంతమంది మీద. ఆ దురాత్మలు కొంతమందిని తిప్పుతున్నాయి, పురుషులను తిప్పుతున్నాయి, స్త్రీలను తిప్పుతున్నాయి. ఏ పురుషుని మీద ఆ దురాత్మ అటాక్ చేస్తుందో, ఏ స్త్రీ మీద అటాక్ చేస్తుందో, ఆ దురాత్మల నుండి ఆ పురుషులను ఆ స్త్రీలను ఇప్పుడే యేసు నామములో విడిపించమని ప్రార్థన చేస్తాం. ఓ ఎక్కడి నుంచి వచ్చావు వెళ్ళిపోకండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి వెళ్ళవో వెళ్ళు ఎప్పుడే గెట్ అవుట్. వెలుగుదూత వేషం వేసి తిరుగుతున్నారు. వెలుగుదూత వేషం, జాగ్రత్త, మీలోనే ఉన్నారు. అబద్ధ బోధకులు మీలో ఉన్నారు, మోసగాళ్ళు మీలో ఉన్నారు, తోడేళ్ళు మీలో ఉన్నారు, గుంటనక్కలు మీలో ఉన్నారు, చీడ పురుగులు, పసరు పురుగులు, మిడతలు, గొంగళ పురుగులు మీలోనే ఉన్నాయి. అవి పైకి సాత్వికంగా కనబడడానికి గొర్రెలు చర్మం కలుపుకున్నారు, గొర్రెలాగా సాత్వికంగా కనబడతారు. వాళ్ళ మాటలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ వస్త్రధారణ మాటలు గొర్రెల చర్మం, లోపల తోడేళ్ళు స్వభావం, ఎత్తుకెళ్ళిపోయే స్వభావం. ప్రజలారా, మీకు మీరే జాగ్రత్త పడండి. అనేక మంది వస్తారు, నా పేరట మిమ్మల్ని మోసగిస్తారు. అక్కడ ఉన్నది ఎక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది అంటారు. నమ్మకండి. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, కరువులు, యుద్ధాలు, భూకంపాలు, సునామీలు ఎన్ని వస్తాయి. అత్త కోడల మీదకి, కోడల అత్త మీదకి, తల్లి కూతురి మీదకి, కూతురు తల్లి మీదకి, తండ్రి కొడుకు మీదకి, కొడుకు తండ్రి మీదకి, ఎవరింటి వాళ్ళు శత్రువులు అయిపోతారు. ఎన్ని జరుగుతాయి. మీరు కంగారు పడకండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అబద్ధ బోధకులకు మీ ఆత్మీయతను తాగాడు పెట్టకండి. అబద్ధ బోధకులకు, చీడ పురుగులకు, గొంగల పురుగులు, మిడతలు, గుట్టనక్కలు, తోడేళ్లకు మీ విశ్వాసాన్ని తాకాట పెట్టకండి. అక్కడ వాగిలాగా అక్కడ వాగి ఏ వెరగనట్టు ఇక్కడ ఉండకండి. చూస్తున్నాడు దేవుడు. వారమంతా ఎక్కడ తిరుగుతున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ ఏ మాట్లాడుతున్నావో, ఏ పలుకుతున్నావో దేవుడు చూస్తున్నాడు. చాలా మందిలో ఇప్పుడే ఆ దురాత్మలు బయటకు పోవాలి. ఇప్పుడే పోవాలి బయటకు. అపవాది క్రియలు, ఆ దురాత్మల ప్రభావం చాలా మందిని కుదిరండిస్తలేదు. పోవాలి ఇప్పుడే. చీకటి కార్యాలు, అంధకార శక్తుల ప్రభావం. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చిన ఒక్క ఇల్లు లేవు, ఒక్క ఇల్లులో ఉండే అనుభవాలు లేవు. కుమారుడా, కుమార్తె వచ్చి, స్త్రీలారా ఈ కొయిర్లో పాడండి, పురుషులారా మీ కొయిర్లో మీరు పాడండి, పురుషుడా స్త్రీ ప్రార్థన చేయండి, అమ్మ వాక్యం చదవండి, ఇలా ఎవాపరేట్ చేయండి, ఇది అది చేయండి, అది చేయండి. ఈ బాధ్యత ఏది? ఎందుకు వస్తున్నావో నీకే తెలుసు, ఎందుకు వెళ్ళిపోతున్నావో నీకే తెలుసు. బయట పెత్తనం చెలాయించమంటే చెలేస్తాం. పళ్ళు మానుకుని ఉద్యోగాలు, వ్యాపారం, వ్యవసాయం, పాడి పంటలు మానేసి బయట దినాల కాడ, చనిపోయిన కాడ, నిశ్చయ ఫంక్షన్ కాడ, ప్రధానాలు, పెళ్లి కాడ, గృహప్రవేశం, పుట్టినరోజుల కాడ పనులన్నీ మానేసి వాహనాలు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, పాడి పంట, బళ్ళు, స్కూలు, కాలేజీలు అన్ని సెలవెట్టేసి అక్కడ పెత్తనం చెలాయించమంటే చెలేస్తారు. మందిరం కాడికి వచ్చేసరికి మాకు సంబంధం లేదని తింటాక ముందే ఉంటారు. శుభ్రం చేసే కాడికి వచ్చేసరికి పరిగెత్తిపోతారు.
సంఘ విలువలు తెలియని వాళ్ళు, సంఘ సేవకుడి విలువ తెలియని వాళ్ళు, సంఘ మందిరం విలువ తెలియని వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కూడా మందిరంలో ఒక శ్రేష్టత లేదు, ఒక పేరు లేదు, ఒక గొప్ప లేదు. ఎందుకంటే వస్తున్నారు కానీ వీళ్ళ భోగేచ్ఛల కొరకు అడుగుతున్నారు కానీ వీళ్ళ మనసులో మారలేదు, వీళ్ళ జీవితాలు మారలేదు, వీళ్ళ బ్రతుకులు మారలేదు. జీవించండి అయ్యా. పరిచర్యను అన్ని కోణాలలో దీనిని ప్రపంచానికి అందించే వారిని లేవనెత్తండి. స్నేహితులకు, బంధువులకు, కులస్తులకు, అందరికీ అన్ని కోణాలలో ఈ పరిచర్యను వ్యాపింపచేయండి. బుద్ధిగంత నివాసులారా, మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. కొంతమంది మందిర పని మొదలెట్టాక మందిరం మానేశారు. వస్తే మళ్ళీ ఇవ్వాలని అడుగుతారు. ఎందుకని అన్నీ అయిపోయాక అమృతం దాని మీద చేద్దాం, అమృతం దాని మీద చేద్దాం అన్నట్లుగా కొంతమంది ఆగిపోయారు. పర్వాలేదు, ఒక ద్వారం మూతడిపోతే అనేక ద్వారాలు తెరుస్తాం. ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. పొల్లుగాయలు లోకానుసారంగా జీవించి మారు మనసు లేని వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు ఈ అగ్ని లాంటి మాటలకు తట్టుకోలేక. అలాగని ఏ పని ఆగలేదు. విలువైన మందిరం కట్టిస్తున్నాం, కొన్ని వేల మంది పట్టేది స్లాబ్ పడింది, మిగతా గోడలు కట్టుబడి ప్లాస్టింగ్లు, సీలింగ్లు, స్క్రీన్లు, సౌండ్, జనరేటర్, కార్పెట్లు, బలిపేటం అంతా సిద్ధపాటు అన్నీ నువ్వు చేయగలవు. గ్లాస్ డోర్స్, ఆశ్రమం ద్వారా సేవా కార్యక్రమాలు అనేక ప్రాంతాలు నువ్వు ఇవ్వగలవు. ఎప్పుడు ఏదో వాళ్ళు నీకు తెలుసు. ముందా మాకు అప్పగించిన పని ఇక్కడ మేము పూర్తి చేసుకోవాలి, అప్పుడు అడుగు పెట్టాలి బయటికి. ఎక్కడ వదిలేస్తే ఈ పని ఎవడు చక్క పెడతాడు? మేము గాలికి దూలికి తిరిగితే ఈ పనులు ఎవడు చేస్తాడు? అవును ప్రభు, మా బాధ్యతలు మేము నెరవేర్చాలి. కృపతో నింపి నడిపించి బలపరిచి మహిమతో నింపమని సహాయం చేయండి. శుక్రవారం ప్రార్థనకు ఎవరైతే రావట్లేదో వాళ్ళతో మాట్లాడి శుక్రవారం ప్రార్థనకు రప్పించండి. శనివారం ప్రార్థనకు రాలేని వాళ్ళని శనివారం ప్రార్థన తీసుకురండి. ఆదివారం ఆరాధన తీసుకురండి. వాళ్ళ పేర్లకి, రెండో వారం ప్రార్థనలకి, అన్ని ప్రార్థనలకు తోడుకురండి. ఒకప్పుడు సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞత కూటం పెట్టుకునేవారు. ఆ కూటాలు కొరవైపోయాయి. లోకంలో వేలు లక్షలు తగిలేస్తున్నారు కానీ సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞత లేదు. అప్పులకు తగిలేస్తున్నారు, మనుషులకు తగిలేస్తున్నారు, సీట్లకి తగిలేస్తున్నారు, హాస్పిటల్కి, స్కానింగ్లకి, వాటికి తగిలేస్తున్నారు డబ్బంతా. సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞత చెల్లించలేకపోతున్నారు. ఒక అమ్మాయి గర్భిణీ స్త్రీ అయిందంటే కూటం పెట్టించుకునేవారు. గర్భిణీ స్త్రీ అయినందుకు సిలువ కానిపుగా ఆ కానిపు సిలువగా రావాలని. ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కుదిరిందంటే ఆ పెళ్లికి ముందు ఆ నిశ్చితార్థానికి ప్రధానానికి పెళ్లికి ముందు ప్రార్థన పెట్టుకునేవారు. కరువైపోయాయి. ఒక గృహ ప్రవేశానికి ప్రార్థన పెట్టుకునేవారు. కరువైపోయాయి. ఒక పునాది రాయి వేసినప్పుడు ప్రార్థన పెట్టుకునేవారు. కరువైపోయాయి. చాలా దారుణం. తగలేస్తున్నారు. అవసరమైన దాన్ని ఖర్చు పెట్టలేకపోతున్నారు. అవసరమైన దానికి ఖర్చు పెట్టి నీ దీవెన పొందుకోలేకపోతున్నారు. ఈరోజు ఈ సేవకుడు మాట ధిక్కరించి అనేక మంది అప్పులు పోలైపోయారు. కనీసం సంవత్సరానికి కూటం కూడా పెట్టించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏ మేలు జరిగినా ప్రార్థన పెట్టాలా? బిడ్డ 10th పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, కూటం పెట్టాలా? కూటం పెట్టి మిమ్మల్ని కనపరచాలి. అది మీకు మహిమ, చుట్టుపక్కల అన్యులకి సాక్ష్యం. ప్రార్థనలు ఆపేశారు. గృహప్రవేశానికి ప్రార్థన లేదు. పునాదిరాయికి ప్రార్థన, గృహ ప్రవేశం కూడా సింపుల్గా అయిపోవాలా? పునాదిరాయి కూడా సింపుల్గా అయిపోవాలి. అట్లా ప్రార్థన పెట్టుకోకూడదు. ఒక పెళ్లికి ముందు ప్రార్థన లేవు. ఒక అమ్మాయి గర్భఫలం పొందుకుంటే ప్రార్థన లేదు. ఒక బిడ్డలు పాస్ అవుతే ప్రార్థన లేవు. ఒక అనారోగ్యం తగ్గితే ప్రార్థన లేదు, కృతజ్ఞత లేదు. అనారోగ్యం తగ్గితే ఒక ఆర్థికంగా అవసరాలు తీరితే ప్రార్థన లేదు.
ఏదైనా సంపాదించుకుంటే ప్రార్థన లేదు. ప్రార్థనకి ఏదో కోట్లు అయిపోతాయని ఆలోచిస్తున్నారు, అనవసరం ఖర్చులు మాత్రం చేస్తున్నారు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన కుటుంబానికి కంచేస్తుంది. ప్రార్థనలే కొన్ని ఇంట్లో కాడైతే ప్రార్థనలు జరిగే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, అయినా వాళ్ళకి చీమ కుట్టినట్లేదు. ఏటి శోధనలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఏమిటి నాయనా అని ఇప్పటికి ఎందుకు ఇలాగ వస్తుంది? ఏ దెయ్యాలు మా ఇంటి మీద ఏలుబడి చేస్తున్నాయ్యా, ఏ దెయ్యాలు ఉన్నాయ్యా మా ఇంటిలో, వాటిని తరమాలయ్యా నీ శక్తి ద్వారా అనుకునే ఇంగిత జ్ఞానం కూడా చాలా మందికి లేదు. ఎందుకయ్యా భర్తకు బాగుంటే భార్యకు బాగుంటుంది, భార్యకు బాగుంటే భర్తకు బాగుంటుంది, పిల్లలకు బాగుంటలేదు, ఇంట్లో మనశ్శాంతి ఉంటలేదయ్యా, ఏటయ్యా ఈ పరిస్థితి అని నీ పాదాలు పట్టుకుని ఏడ్చేవాళ్ళు ఎవరు? మేము ఎక్కడ తప్పు చేస్తామయ్యా, ఎక్కడ వెనకబడిపోయామని అడిగి మీ పాదాలు పట్టుకుని అడుక్కునేవారు ఎవరు? కృపతో నింపి మేలు చేయమని, ఇన్న మాటల హృదయాలు భద్రపరచమని, మమ్మల్ని మా బిడ్డలను, విశ్వాసుల కుటుంబాలను, ఎక్కడెక్కడి నుంచి, ఏ గ్రామాలు, ఏ పట్టణాల నుంచి వచ్చారు వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. లైవ్ లేకేపించిన కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు పేరట వేడుకుని ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనుడి సహవాసం, సన్నిధి, సమాధానం చేరువన మనకు, మన కుటుంబాలకు, ఈ లోకంలో సకల పరిశుద్ధులకు, ఈ వారం అంతా, ఈ వారంలో జరిగే ప్రార్థనలకు, శుక్రవారం పగలు, శనివారం సాయంత్రం జరిగే ఉద్యోగ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఇప్పుడు జరిగే యవనస్తుల కూటానికి, ఈ వారంలో మీరు చేసే వివిధ రకాల పనులకు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, పాడి పంటలకు, చదువులకు, వాహన ప్రయాణాలకు, పరిచర్యకు, పరిచలన అవసరాలు సదాకాలపు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, ప్రభు స్తోత్రం. కానుకలు సమర్పించుకున్న తర్వాత మీరు సెలవు తీసుకోవచ్చు. శుక్రవారం ప్రార్థనకు ఎవరైతే రావట్లేదో